వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. చిన్నీని అడ్డంగా ఇరికిస్తున్న నాని, చిన్నీతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా బుక్ చేస్తున్న కేసినేని నాని అని చెప్పేసి మనం ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే నాని పూర్తిగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అయినా సరే ఆయన నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు మీడియాలో. లేటెస్ట్ డెవలప్మెంట్ మనం చూసినట్లయితే లేటెస్ట్గా తన తమ్ముడు చిన్నీకి సంబంధించి ఆయన చాలా కీలకమైన స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే చిన్ని లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి అటు రాజ్ కేసీ రెడ్డి లాంటి వాళ్ళతో ఆయనకి పూర్తి స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిని తీసుకెళ్ళి ఈడీకి ఇచ్చారు. ఆయన ఈడీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చిన్ని ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఆయన పాత్ర ఏంటి అనేది మీరు పూర్తిగా బయటికి తీయాలి అని చెప్పేసి మొత్తానికైతే ఈడీని దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు కేసినేని నాని. ఇక్కడే మనం కొంత డిస్కస్ చేయాలి. ప్రీ ఫేజ్లో జరిగిన అంశాలను కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా మనం చూస్తే మన కేసినేని నాని గురించి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం హైలైట్ చేసే ప్రయత్నం చేసాం ఇష్యూ బేస్డ్గా. ఇక్కడ కేసినేని నాని లాంటి వాళ్ళు, కేసినేని ట్రావెల్స్తోని ఆయన అంత అసోసియేషన్ ఉంది. ఆ ఫ్యామిలీ కూడా అలానే పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు. అట్నుంచి ఆయన రాజకీయ రంగేట్రం చేశారు. ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. ప్రజారాజ్యంలో ఒక చేదు అనుభవం దృష్ట్యా ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఆయన టీడీపీలోకి ఆయన 2014 ముందు వచ్చారు కాబట్టే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కీలక భాగస్వామ్యం అయ్యారు. సో ఆయన కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు విజయవాడ ఎంపీ సీట్ ఇద్దాం అనుకున్నారు. అప్పటికే 9 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చిన వంశీ ఓడిపోయినారు. అలాంటి వంశీని కన్విన్స్ చేసి మరి ఏదైతే గన్నవరానికి పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు, అక్కడ దాసరి బాలవర్ధన్ రావును కూడా కన్విన్స్ చేశారు వంశీ కోసం. అదే నాని ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు ఫస్ట్ టైం. ఎంపీగా గెలిచిన తర్వాత అటు మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో గల్లా లాంటి వాళ్ళు, అదేవిధంగా రామ్మోహన్ లాంటి వాళ్ళు తమ వాయిస్ వినిపిస్తూ ఉంటే ఇటు తన కాన్స్టిట్యున్సీ ప్రజల్ని తన వైపుకు ఓన్ చేసుకునే విధంగా నాని బిహేవ్ చేసేవాళ్ళు. అటు ఎంపీగా ఉన్న తన సత్సంబంధాలని బీజేపీ నేతలతోని అంతే స్థాయిలో కొనసాగించేవాళ్ళు, అంతే లైజింగ్ చేసేవాళ్ళు. గడ్కరీ లాంటి వాళ్ళతో, టాటా ట్రస్ట్తోని అలాగే ఆయనకు అనుబంధం ఏర్పడింది. అక్కడి నుంచి చూస్తే తన కాన్స్టిట్యున్సీకి అనేక నిధులను తెప్పించుకోవడంలో కానీ, ఎంపీ ల్యాడ్స్ని అత్యంత ఎక్కువగా అందరు ఎంపీల కన్నా తను ఖర్చు పెడతాం కానీ, ఇలాంటి పనులతో తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఆయన క్రియేట్ చేసుకున్నారు. కెరీర్లో కొన్ని విలువైన మచ్చుతునకలు ఏవి అంటే ఆయన చేసిన వర్క్స్ ఏవి అంటే ఒక దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత వెసులుబాటు విజయవాడ ప్రజలు. అదేవిధంగా కొండపల్లిలో డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఆ బొమ్మల తయారీ కేంద్రంలో ఆయన ఆ స్థాయిలో ఫోకస్ పెడతాం కానీ, ఇలా ఎన్నో ఉన్నాయి. ఆయన తన ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అదే స్థాయిలో నిధులు కూడా వెచ్చించేవాళ్ళు. అలా విజయవాడ ప్రజల మనసులను కూడా చూరుకున్నారు. తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే అదే ముగ్గురు, కేవలం టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు ఎవరంటే ఆ ముగ్గురే. ఒకరు రామ్మోహన్ నాయుడు, ఒకరు గల్లా జయదేవ్, అదేవిధంగా ఇంకొకరు కేసినేని నాని. ఆ రోజు టీడీపీకి వచ్చింది 3 ఎంపీలు, 23 ఎమ్మెల్యే సీట్లు. అంటే ప్రజల కోసం తమ వాయిస్ వినిపిస్తేనో, ప్రజల కోసం తాము పనిచేస్తేనో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు అనడానికి వీళ్ళు ముగ్గురు గెలిపే నిదర్శనం. 19 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా ఆ ముగ్గురు గెలిచారు. గెలిచిన తర్వాత అనేక రకాల ఇష్యూస్ పార్టీకి నానికి మధ్య దూరం పెంచుతూ వచ్చాయి. గల్లా జయదేవ్ని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవడం ఆయనకి అంత టేస్ట్ అవ్వలేదు. సో అప్పుడు ఆయన రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ వస్తూ వచ్చింది. ఇంకా అదే సమయంలో విత్ ఇన్ ద బాక్స్ మాట్లాడాల్సిన అంశాన్ని ఎప్పుడు కూడా ఆయన అదే స్థాయిలో అవుట్స్పోకెన్గా మాట్లాడుతూ అటు పార్టీ శ్రేణులకు కూడా టార్గెట్ అయ్యారు, పార్టీకి కూడా టార్గెట్ అయ్యారు. అయినా సరే పార్టీ అధిష్టానం ఆయన బేర్ చేసే ప్రయత్నం చేసింది. ఎన్నోసార్లు తనకి పార్టీ మీద ఉన్న అసంతృప్తిని విత్ ఇన్ ద బాక్స్ చెప్పే ప్రయత్నం చేయలేదు నాని. ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళేవాళ్ళు. అదే పార్టీ కూడా ఇబ్బందులు కలిగించిన సందర్భం ఉంది. ఇదే సమయంలో తన కూతురు శ్వేతాన్ని మేయర్గా గెలిపించుకుందాం అనుకున్నారు. కానీ దానికి తన సొంత పార్టీలో నేతలే తన వెంట తిరిగిన వాళ్ళే తనకు మోసం చేశారంటూ కూడా ఆ గ్లెడ్జి మొత్తాన్ని కూడా పార్టీ మీద పెట్టుకున్నారు ఆయన. ఇదే సమయంలో పార్టీ కూడా చిన్నీని ప్రమోట్ చేస్తూ వచ్చింది, ఆయన తమ్ముడైన చిన్నీని. ఇక చిన్నీ వర్సెస్ నాని అన్న ఈక్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. పరిణామాలన్నీ కూడా నాని వ్యతిరేకంగా తీసుకున్నారు. సో ఇదే క్రమంలో శ్వేత మ్యారేజ్ జరుగుతూ ఉంటే అటు అప్పటికి చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ అటు చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో సహా మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. అయినా సరే ఆ గ్యాప్ మాత్రం ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఆఖరికి నాని ఎపిసోడ్ ఎంత దాకా వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడికి బొక్కే విసిరి కొట్టేదాకా వెళ్ళింది ఎయిర్పోర్ట్లోని. సో ఇవన్నీ మీడియా చిలవల పలవలుగా చేసి వండి వార్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ గ్యాప్ అలాగే పెరుగుతూ వచ్చింది.
ఇక వన్స్ ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొంది తిరువూరు లాంటి ఇష్యూస్ కానీ దేవదత్తుని నాని అవమానించారనే ఒక ఇది కానీ ఆ తర్వాత నానిని అధిష్టానం పక్కన పెట్టిన తీరు కానీ ఇవన్నీ మనం చూసాం. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అందుకంటే ముందుగా తాను టీడీపీ టికెట్ ఇవ్వకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తే విజయవాడ ప్రజలు తన హక్కును చేర్చుకుంటారంటూ కూడా ఆయన మాట్లాడారు. బట్ ఆయన వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంపీ ఇన్ఛార్జ్ పెట్టారు విజయవాడ ఎంపీగా. దెన్ అక్కడి నుంచి పోటీ చేశారు కూడా ఆయన. టీడీపీ చిన్నీకి టికెట్ ఇచ్చింది. చిన్ని ఆ రోజు కూటమి వేవ్లో గెలిచారు. నాని ఓడిపోయారు. సో ఓడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ ప్రకటించారు. పూర్తిగా రాజకీయాల్లో కూడా లేరు ఆయన. కానీ ఎప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు బర్త్డేకి విషెస్ చెప్పడమో మోడీ బర్త్డేకి విషెస్ చెప్పడమో అలా వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇక చిన్నీని డే 1 నుంచి కూడా ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. చిన్ని ఎంపీ అయిన దగ్గర నుంచి తన సొంత తమ్ముడైనా సరే తమ్ముడే పేకాట అంటారు పెద్దోళ్ళు. అలాగా చిన్నిని ప్రతి విషయంలో ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. చాలా అంశాల్లో ఉర్సా క్లస్టర్కు సంబంధించి భూ కేటాయింపుల మీద వైజాగ్లో లోకేష్ అండ్ టీం కేటాయించిన భూ కేటాయింపుల మీద కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అటు లోకేష్తో ఉన్న సత్సంబంధాలను అడ్డం పెట్టుకొని చిన్ని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆధారాలతో సహా కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక రాజ్ రెడ్డి పేరు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చిందో ఆయన ప్రభుత్వం వైపు నుంచి సిట్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిందో అప్పుడు కేశినేని చిన్ని పేరు కూడా తెర మీదకి తీసుకొచ్చారు నాని. కేశినేని చిన్నికి ఆయన భార్యకి రాజ్ రెడ్డి ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి. సో లిక్కర్ స్కామ్లో ఈయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈయన మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా వార్న్ చేసి సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ చేశారు ఆయన. ఇదంతా నడుస్తూ ఉన్న సమయంలో ఒక పక్క తిరువూరు ఇష్యూ కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి అన్న వివాదం ఏదైతే ఉందో అది పార్టీని కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. ఈరోజు పార్టీ ఎన్నోసార్లు వాళ్ళిద్దరిని వార్న్ చేసినా వాళ్ళిద్దరూ రోడ్డెక్కి మరి తిరువూరులో పార్టీ పరువు తీస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సమయంలో కేశినేని నాని హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈరోజు రాజ్ రెడ్డితో ఏ స్థాయిలో చిన్నికి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ వైఫ్కి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ బిజినెస్లు కూడా కలిసే పనిచేశారు అనే అంశాన్ని ఆయన ఆధారాలతో సహా ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కంప్లైంట్ చేశాననే విషయాన్ని అటు మీడియాకు కూడా లీక్ ఇచ్చారు ఆయన. ఇక్కడే పూర్తి స్థాయిలో కథ అడ్డం తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సిట్ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు చేసింది. మనం చూస్తే రాజ్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి దాకా, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ రెడ్డి దాకా అనేక మంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది విడుదలయ్యారు. ఇక పొలిటికల్ అరెస్ట్ చెవిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా అరెస్టులు జరిగాయి. నెక్స్ట్ బిగ్ బాసే టార్గెట్ అంటూ అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ రోజున అత్యంత కీలకంగా ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా మినిట్ టు మినిట్ దీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. సిట్ నుంచి అన్నీ కూడా ఆధారాలన్నీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో డైరెక్ట్ ఈడీకే చిన్ని మీద నాని కంప్లైంట్ చేసిన పరిస్థితితో ఈరోజు ఒక్కసారిగా టీడీపీ ఉలిక్కి పడింది. ఎందుకంటే చిన్ని ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ కొన్ని ఇష్యూలతో వాళ్ళు తలబొట్టుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో డైరెక్ట్ చిన్ని మీద ఈడీ విచారణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈడీకే నాని కంప్లైంట్ ఇచ్చున్నారు. అంతేకాదు నానికి గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం కానీ 2 times, అంతేకాదు పూర్తి స్థాయిలో ఆయనకి బీజేపీతోని కేంద్రంలో చాలామంది ఎంపీలతోని ఉన్న సత్సంబంధాలు కానీ ఆయన కంప్లైంట్ని అంత ఈజీగా తీసి ఈడీ పక్కన పడేసిన సందర్భం ఉండదు. సో ఈరోజు నాని ఇచ్చిన కంప్లైంట్తో అటు ఎలాగైతే చిన్ని ఇరుక్కుంటే టీడీపీ కూడా డిఫెన్స్లో పడ్డట్టే. అట్ ద సేమ్ టైం ఈరోజు అటు జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. అంటే ఈరోజు రాజ్ రెడ్డి వైసీపీకి చెందినవాడే, జగన్మోహన్ రెడ్డికి లాయలే. సో అలా ఆ రకంగా ఆధారాలు కూడా ఇచ్చారు ఆయన. అటు టీడీపీని ఇటు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఇటు చిన్నిని ఒకేసారి ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాని. సో మొత్తానికైతే చిన్ని ఎపిసోడ్లో ఈరోజు నాని వచ్చి సడన్ ఎంట్రీ ఇచ్చి సడన్ ట్విస్ట్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో మొత్తానికి టీడీపీ దీని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా చిన్ని మీద ఈడీ ఫోకస్ పెడితే దీన్ని ఎలా టీడీపీ ఓవర్కమ్ చేస్తుంది, ఏం చేసే ప్రయత్నం చేస్తుంది అనేది మనం చూడాలి. మొత్తానికి నాని వర్సెస్ చిన్ని అన్న ఎపిసోడ్ ఈరోజు టీడీపీలో అటు వైఎస్ఆర్సీపీలో ఒకేసారి ప్రకంపనలు సృష్టించోందన్న మాట అయితే వాస్తవం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.